హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. వేస్ట్ క్లాత్ని ఎలా రీయూజ్ చేసుకోవాలి అనేది డే 3 వీడియో అండి. నేను ఇక్కడ ఓల్డ్ నైటీ తీసుకొని దీన్ని ఎలా టర్న్ చేస్తాను అంటే ఏ విధంగా యూజ్ చేస్తాను అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఇంట్లో ఉండే ఓల్డ్ క్లాత్స్ని అలా పడేయకుండా ఇలా రీయూజ్ చేసుకున్నామంటే ఇంటికి చాలా యూజ్ అవుతాయి. సో నేను లాస్ట్ టైం కూడా 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ నేను ఓల్డ్ నైటీ ఒకటి తీసుకున్నాను. అలాగే పాలిస్టర్ లైనింగ్ ఉంటుంది కదా, దాన్ని కూడా 1 మీటర్ తీసుకున్నానండి. ఇక్కడ మనం నైటీ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఓల్డ్ టవల్స్ ఉంటాయి, లేదంటే జీన్స్ ప్యాంట్లు ఉంటాయి కదా, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను లెంత్ 16 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే విడ్త్ 24 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఈ విధంగా మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మనం ఈ క్లాత్ని యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకోవాలి. ఎలా మార్క్ చేసుకున్నామో ఆ విధంగా. నేను ఈ ఓల్డ్ నైట్ని యూజ్ చేసి డోర్ మ్యాట్ని స్టిచ్ చేస్తున్నానండి. సో దానికి తగ్గ మెజర్మెంట్స్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను నైటీతో పాటు లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఇది ఓల్డ్ నైటీ కదా, మనం వాష్ చేసినప్పుడు అంటే ఒక 10 to 20 వాషెస్ అయిందనుకో ఇది చినిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా మనం లైనింగ్ కూడా యూజ్ చేసామంటే సో మనకి లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకని నేను ఈ విధంగా లైనింగ్ కూడా యూజ్ చేస్తున్నాను. మన ఛానల్లో ఇంకా ముందు రీయూజబుల్ ఐడియాస్ అలాగే ఇంకా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కూడా చేస్తానండి. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వలన నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ముందుగా మీ వరకు వస్తుంది. మనం ఈ డోర్ మ్యాట్స్ని కూడా చాలా రకాలుగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది బేసిక్ అండి, ఎవరైనా సరే ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకునే విధంగా ఉంటుందని ఫస్ట్ అయితే ఇది చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇంకా మోడల్స్లో మనం చాలా డోర్ మ్యాట్స్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. మన దగ్గర ఒక స్టిచ్చింగ్ మిషన్ ఉందంటే ఓన్లీ డ్రెస్సులు స్టిచ్ చేసుకోవడానికే కాదు, ఇంటికి సంబంధించినవి కూడా చాలా రకాలుగా ఆ మిషన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ మిషన్ని ఫస్ట్ హ్యాండ్లో కొనలేని వాళ్ళు సెకండ్స్లో కూడా తీసుకోవచ్చండి. అలా సెకండ్స్లో తీసుకుంటే మనకి తక్కువ కాస్ట్లోనే వస్తుంది. 6000 to 7000 అలా ఉంటుందండి. మనం ప్రతిదీ బయట స్టిచ్ చేయించుకునే పని లేకుండా ఇలా సెకండ్స్లో ఒక మిషన్ తీసుకున్నామంటే మన పిల్లలవి మనవి ఇంట్లోనే హ్యాపీగా అంటే డిజైన్ చేసుకోవచ్చు, స్టిచ్ చేసుకోవచ్చు. మనకి టైం అండ్ ఇంట్రెస్ట్ ఈ రెండు ఉండాలే కానీ హోమ్ డెకరేషన్ కూడా మనకి మిషన్ చాలా యూజ్ అవుతుంది, స్టిచ్చింగ్ మిషన్. ఫస్ట్ ఇక్కడ నేను లైనింగ్ని అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ నైటీ ఉంది కదా, దాన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ని ఎలా అయితే కట్ చేసుకున్నామో దాన్ని కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. నైటీ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్లేదండి, మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఓల్డ్ నైటీ కదా, ముడతల్లాగా వచ్చేస్తుంది. సో కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి. అంటే చుట్టూ ఒక 1/2 ఇంచు లేదంటే 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఉంచేసుకొని మనం స్టిచ్ చేసిన తర్వాత రిమైనింగ్ క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసిన తర్వాత కొంచెం క్లాత్ అనేది మిగిలింది, దాన్ని ఈ విధంగా కట్ చేస్తున్నాను మిడిల్లోకి. ఈ క్లాత్ హైట్ మనకి 3.5 ఇంచు లేదంటే 4 ఇంచెస్ వరకు అయినా తీసుకోవచ్చండి. విడ్త్ వచ్చేసి మనకి చుట్టూ ఎంత ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుందో అంత 78, ఎగ్జాక్ట్గా అయితే 78 ఇంచెస్. కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలి. మనకు చుట్టూ స్టిచ్ చేయడానికి ఎంత క్లాత్ అయితే పడుతుందో దాన్ని బేస్ చేసుకొని మనం ఈ క్లాత్ని అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను 4 పీసెస్ని కట్ చేసుకొని వీటిని జాయిన్ చేసుకొని తర్వాత స్టిచ్ అనేది చుట్టూ స్టిచ్ వేసుకోవాలండి. ఈ విధంగా మనం డోర్ మ్యాట్ కటింగ్ అయితే కంప్లీట్ చేసాము. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను నైటీ పీస్ని ఒకటి తీసుకున్నాను. ఆ తర్వాత లైనింగ్ కట్ చేసుకున్నాం కదండి, దాన్ని కూడా ఒక పీస్ని ఈ విధంగా పెట్టేశాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక నైటీ పీస్, ఆ తర్వాత మళ్ళీ లైనింగ్ క్లాత్, ఈ విధంగా 4 లేయర్స్ అనేది ఇలా జాయిన్ చేసుకొని ఇవి ఉంటాయి కదండి గుండు పిన్నులు, వాటిని ఇలా పెట్టేసుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ నేను డోర్ మ్యాట్ 2 కలర్స్లో ఉంటే బాగుంటుందని ఇలా స్టిచ్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే ఒక కలర్లో కూడా మేక్ చేసుకోవచ్చు. మీరు లైనింగ్ పీసులు 2 లోపలికి వచ్చేలాగా పెట్టుకొని ఈ నైటీ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది 2 కూడా పై సైడ్ ఒకటి పైకి ఇంకొకటి కిందికి వచ్చేలాగా పెట్టేసుకున్నారంటే మనకి నైటీ ఒక కలర్లోనే అంటే డోర్ మ్యాట్ ఒక కలర్లోనే కనిపిస్తుంది.
ఇప్పుడు స్టిచ్చింగ్ ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసుకొని చుట్టూ కూడా మనం స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకోవాలి. నైటీ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని కట్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుందండి. ఇప్పుడు ఒక సైడ్ నుంచి ఇలా 4 ఇంచెస్ దగ్గర లేదంటే 5 ఇంచెస్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మనం 5-6 ఈ స్ట్రైట్ లైన్స్ అనేది స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసామంటే మనకి డోర్ మ్యాట్ అనేది వాష్ చేసినప్పుడు లేయర్స్ లాగా పడి దగ్గర అవ్వకుండా నీట్గా ఉంటుంది. సో దానికోసం అయితే ఈ విధంగా లైన్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలానే మనం 2 సైడ్లు కూడా ఇలా స్ట్రైట్ లైన్స్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ డోర్ మ్యాట్ అనేది రెడీ అవుతుంది. మనకిప్పుడు చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ అనేది కనిపిస్తుంది కదా, ఆ క్లాత్ని కనిపించకుండా ముందుగా కట్ చేసుకున్న పీస్ ఉంది కదా, దాన్ని దీనిపైన పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న పీసులు కట్ చేసుకున్నాను కదా 4, వాటిని ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇలా పీసులన్నీ జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసుకొని కొంచెం క్లాత్ ఎక్స్ట్రానే ఉండేలాగా పెట్టేసుకొని మనం స్టిచ్ చేసుకున్నాం కదా, పీసులు జాయిన్ చేసుకొని స్టిచ్ అనేది పైకి ఉండేలాగా చూసుకున్నామంటే మనకి ఈ క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసినప్పుడు స్టిచ్చింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. స్టిచెస్ అనేది కనిపించకుండా ఉంటాయి. మీకు ఇక్కడ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఆ జాయింట్ ఉన్న సైడ్ పైకి ఉండేలాగా పెట్టేసుకొని ఈ విధంగా చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకుంటూ మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి డోర్ మ్యాట్ అనేది చాలా ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్లో ఈజీగానే స్టిచ్ చేసుకోవచ్చండి. ఎక్కువ టైం కూడా ఏమి తీసుకోదు. ఇలా కార్నర్స్ దగ్గర కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇదేం డ్రెస్ కాదు కదా, ఎలా ఉన్నా కొంచెం పర్లేదు, అడ్జస్ట్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. సో ఈ విధంగా మనం క్లాత్ మొత్తాన్ని ఫోల్డ్ చేసుకుంటూ చుట్టూ అనేది స్టిచ్ వేసుకోవాలి. చాలా ఈజీగా మనం డోర్ మ్యాట్ని అనేది ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు ఓల్డ్ ఫ్యాబ్రిక్ని యూస్ చేసుకొని. మనం బయట డోర్ మ్యాట్స్ తీసుకోవాలంటే మంచి క్వాలిటీ తీసుకోవాలంటే 200 అలా ఉంటుంది. అదే నార్మల్ తీసుకోవాలంటే 100 రూపీస్ అలా ఉంటుంది. మనం వేస్ట్గా పడేసేదాన్ని ఈ విధంగా యూస్ చేసుకున్నామంటే మనీని సేవ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇలా ఇంట్లో ఉన్న వాటిని యూస్ చేసుకొని స్టిచ్ చేసామన్న ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. మనకి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది 2 కలర్స్లో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.